जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభి వందనాలు. అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. గత ఎపిసోడ్లో మనం ఆత్మజ్ఞానం యొక్క పరిచయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభించడం చూసాం. ఇక ఈ ఎపిసోడ్లో ఇంకా లోతుగా వెళ్ళడం అనేది మనం గమనిస్తాం. అది ఈ శ్లోకంలో ఇలా ప్రారంభం అవుతోంది. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. దీని అర్థం దేహి అంటే దేహమును ధరించినవాడు అని. దేహమునందు ఉన్న దేహి అంటే ఈ ఆత్మ దేహి అన్నమాట. దేహి అంటే ఆత్మ. ఈ ఆత్మ దేన్నైతే ధరించిందో అది దేహము. దేహమును ధరించింది కాబట్టి అది దేహి. దేహినో అస్మిన్ యథా దేహే అంటే ఎలా అయితే దేహమునందు దేహి ఉన్నదో అలాగే దానికి కౌమారం యవ్వనం జర అనే దశలు కూడా ఉంటాయి అని. ఎలా అయితే ఈ ఆత్మ దేహాన్ని ధరిస్తోందో, దేహాన్ని ధరించడం అనేది ఫేజ్ 1 అనుకోండి, ఫేజ్ 2 కౌమారం, ఫేజ్ 3 యవ్వనం, ఫేజ్ 4 జర అని మన అందరికీ తెలుసు, అవునా? అయితే శ్రీకృష్ణ పరమాత్మ మరొక్క ఫేజ్ ఉంది అని కూడా మనందరికీ చెబుతున్నారు. కౌమారం అంటే మనందరికీ తెలుసు, పుట్టిన తర్వాత బాల్య దశ అంతా కూడా కుమార అవస్థలో కౌమారం అంటారు. ఆ తర్వాత వచ్చేది యవ్వనం, మన అందరికీ తెలుసు. అలాగే యవ్వనం పూర్తయిపోయి ఒక వయసు తర్వాత మనం అందరం కూడా ముసలివాళ్ళం అవుతాం, అదే జర. ఇలా దేహి అంటే ఆత్మ దేహాన్ని ధరించిన తర్వాత రెండో ఫేజ్లో మనం కౌమారంలోకి అడుగు పెడతాం, ఆ తర్వాత యవ్వనంలోకి అడుగు పెడతాం, ఆ తర్వాత జర అంటే ముసలితనంలోకి కూడా అడుగు పెడతాం. మరి తర్వాత ఏమంటున్నారు? తథా అలాగే ఎలా అయితే మనకి కౌమారం యవ్వనం జర ఉంటాయో తథా అలాగే మనకి దేహాంతర ప్రాప్తి అంటే దేహము తర్వాత మరి ఒక్క దేహము లభిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పుడు గమనించండి, మీరు మామూలుగా మన చేతిలో గ్లాసులో కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు తీసుకెళ్ళి మనం రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ ద్రవ రూపంలో ఉన్న నీరు ఘన రూపంలోకి ఐస్ క్యూబ్గా మారుతుంది, అవునా? ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం? రూపం మార్చుకుంది, రూపాంతరం చెందింది అంటాం. అలాగే దేహము కూడా మరి ఒక్క దేహము పొందినప్పుడు దేహాంతర ప్రాప్తి అంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. ఇటువంటి వాటికి ధీరుడు ఎప్పుడు శోకించడు అని చెబుతున్నారు. ధీరుడు అంటే ఇక్కడ ధైర్యవంతుడో అని కాదు. ఇక్కడ ధీరుడు అంటే దీహి అంటే తెలివైన వాడు, బుద్ధిమంతుడు లేదా జ్ఞాని అనే అర్థం వస్తుంది. ఇక్కడ జ్ఞాని అయిన వాడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఈ దేహమునందు ఉన్న దేహికి కలిగే అవస్థలు వల్ల ఏనాడు శోకించడు. ఎలా అయితే కౌమారం యవ్వనం జర అనే అవస్థలు జరుగుతున్నాయో అలాగే జర తర్వాత దేహాంతర ప్రాప్తి అంటున్నారు. అలాగే ఈ దేహము విడిచి మరి ఒక్క దేహంలోకి మనం పొందుతున్నాము, ప్రవేశిస్తున్నాము అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. మన అందరికీ ఓ ముసలితనం, చనిపోవడం మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ చనిపోతోంది శరీరం మాత్రమే, మనం అక్కడే ఉంటున్నాము.
అంటే దీని అర్థం ఇక్కడే తెలిసిపోతుంది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటూ ఉంటాం మనం ఇంగ్లీష్లో, అవునా? ఏది శాశ్వతం కాదురా, కానీ ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది, శాశ్వతమైనది ఆత్మ, అదే మన స్వరూపము. దేహాంతర ప్రాప్తి, శరీరాలు మారుతూ ఉంటాయి, ఒక దేహము పొంది ఇంకో దేహము వస్తూ ఉంటుంది, దానికి ఎప్పుడు ఎవడు శోకించడు కదా అని శ్రీకృష్ణ పరమాత్మ తెలివితో ఉండు, జ్ఞానాన్ని పెంచుకో, ధీరః తత్ర నముహ్యతి, వాడు ఎప్పటికీ శోకించడు కదా అని తెలియజేస్తున్నారు. అలా తర్వాతి శ్లోకంలో ఈ శ్లోకం సాధకులకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇది నాకు చాలా ప్రీతికరమైన శ్లోకం. ఇది ఎలా మొదలవుతుందంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. దీని అర్థం ఏంటంటే, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ, ఈ మాత్ర అంటే మనం సాంఖ్యయోగం ప్రారంభించుకోవడానికి ముందు ఒకరోజు మాట్లాడుకున్నాం, తన్మాత్రలు 5 తన్మాత్రలు ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదా, ఇవే ఆ మాత్రలు. ఈ తన్మాత్రలు దేన్ని స్పృశిస్తాయి? మాత్రా స్పర్శాస్తు, ఓ కౌంతేయ, ఈ మాత్రలు ఎప్పుడైతే మనల్ని స్పృశిస్తాయో, అంటే కన్ను ఏదైతే అనుభవంలోకి తెచ్చుకుని చూస్తుందో అది ఒక తన్మాత్ర. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ 5 కూడా 5 తన్మాత్రలు. కన్ను రూపం అనే మాత్రని స్పృశిస్తుంది, ఈ ముక్కు గంధం అనే మాత్రని స్పృశిస్తుంది, ఈ చర్మానికి మనకి టచ్ అనే సెన్సిటివిటీని అనే మాత్రని స్పృశిస్తుంది. శబ్ద అంటే చెవులని స్పృశించేది శబ్దము, అలాగే నాలుకని స్పృశించేది రుచి. శబ్ద స్పర్శ చర్మానికి స్పర్శ స్పృశిస్తుంది, అవునా? ఇలా ఈ మాత్రలు మనల్ని స్పృశించినప్పుడు ఏం జరుగుతుందట? శీత ఉష్ణ సుఖ దుఃఖ దాహ అంటే ఇచ్చుచున్నాయి, ఇస్తున్నాయి, అవి మనం పొందుతున్నాము. అంటే ఒక్కొక్కసారి శీతము, ఒక్కొక్కసారి ఉష్ణము, ఒక్కొక్కసారి చలి, ఒక్కొక్కసారి వేడి, ఈ మాత్రల వల్ల ఈ జ్ఞానేంద్రియాలకు అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం మనం, అవునా? అలాగే ఒక్కొక్కసారి సుఖ దుఃఖ దాహ ఎలా అయితే చలిని వేడిని కూడా ఇస్తున్నాయో, అలాగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఇస్తున్నాయి. ఇక్కడ ఇంతకు మించి ఏమీ జరగడం లేదు. ఆత్మకి ఎటువంటి తేడా రావడం లేదు. ఆత్మ యొక్క స్థితిలో ఎటువంటి తేడా మనకి జరగడం లేదు. కేవలం ఇవి జ్ఞానేంద్రియాలకు మాత్రమే జరుగుతున్నాయి. మనము సుఖంగా ఉన్నా, మనం బాధపడుతూ ఉన్నా, మనకి చలి తగిలినా, మనకి వేడి తగిలినా, కేవలం అవి జ్ఞానేంద్రియాలకు, ఇంద్రియాలకు మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఆత్మ ఎటువంటి కదలిక లేకుండా ఉంది. అదే మనము. దీనికే మనకి రమణ మహర్షుల వారు చక్కని ఒక ఉదాహరణ ఒకటి ఇచ్చారు. అది ఏంటో ఒకసారి చూద్దాం. అది ఇప్పుడు మీరు మనందరికీ తెలుసు, మనం అందరం సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకు వెళ్తూ ఉంటాం, అవునా? అక్కడ మనకి ఒక ప్రొజెక్టర్ వేసి ఒక తెర మీద మనకి చలనచిత్రం చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు శ్రద్ధగా గమనించి ఉంటే ఒక్కొక్కసారి నీళ్లు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రొజెక్టర్లోంచి వచ్చే కాంతి కిరణాల వల్ల తెర మీద నీళ్లు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అగ్ని దహించే సీన్ వచ్చిందనుకోండి, అగ్ని తెరని దహించేస్తోందేమో అనుకున్నట్టు అందులో లీనమైపోయి చూస్తూ ఉంటాం. మొత్తం సినిమా అంతా అయిపోయాక ప్రొజెక్టర్ అతను ఆఫ్ చేసిన తర్వాత ఒక తెల్లటి స్క్రీన్ కనిపిస్తుంది మనకి. ఈ స్క్రీను నీళ్లు పడినప్పుడు తడిసిందా? ఈ స్క్రీను అగ్ని జ్వాలలు రేగినప్పుడు కాలిపోయిందా? ఇంతే. అచ్చు ఇలాగే మన ఆత్మస్థితి కూడా అలాగే ఎటువంటి కదలికలు లేకుండా అలా ఉండిపోతుంది, అలా శక్తిని ఇస్తూ ఉంటుంది. కేవలం ఇంద్రియాలకి మాత్రం తన్మాత్రలు స్పృశించినప్పుడు ఒక్కొక్కసారి శీతము, ఒక్కొక్కసారి ఉష్ణము, ఒక్కొక్కసారి సుఖము, ఒక్కొక్కసారి దుఃఖము కలుగుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన మనకి సలహాగా ఇస్తున్నారు మనకి. అది ఏంటది? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖ దాహ ఆగమాపాయినః అనిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. అంటే ఇవి వచ్చినవి వచ్చినట్టు ఉండవురా,
అవి వచ్చి వెళ్ళిపోయేవి. ఆగమ పాయినః అనిత్యాః, ఏది కూడా శాశ్వతము కాదు. సుఖము శాశ్వతము కాదు, దుఃఖము శాశ్వతము కాదు, చలి శాశ్వతం కాదు, ఉడుకు శాశ్వతము కాదు, వేడి ఉష్ణోగ్రత పెరగడము శాశ్వతము కాదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? కేవలం ఓర్చుకుంటే సరిపోతుంది. తాన్ తితిక్షస్వ భారత. తితిక్ష అనేది శమదమాది 6 సద్గుణాలలో ఒక సద్గుణం. అది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన సద్గుణం. ఆ సద్గుణాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని పెంపొందించుకోమని మనకి చెబుతున్నారు. ఓ కౌంతేయ, ఇవన్నీ ఆగమాపాయినః, అవి అనిత్యములు, వచ్చిపోయేవి, అవి శాశ్వతము కాదు, కేవలం నీవు ఓర్చుకుంటే సరిపోతుంది అని కూడా మనకి చెబుతున్నారు. అవునా? మరి ఇది ఓర్చుకోవడం మొదలు పెట్టి మరొక్క స్థాయికి వెళ్తే ఎలా ఉంటుందో దానికి అదే తర్వాత శ్లోకంలో మనకి చెబుతున్నారు. యం హి నా వ్యదయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖంధీరం సోమృతత్వాయ కల్పతే అన్నారు. అంటే ఎవడు అయితే ఎటువంటి కష్టాలకి సుఖాలకి అన్నీ ఓర్చుకుని యం హి నా వ్యదయంతి ఏతి, ఎవడైతే ఎటువంటి చింతన లేకుండా ఉంటాడో అట్టి పురుషుడు, ఓ పురుషర్షభ, అట్టి పురుషుడు సమదుఃఖ సుఖంధీరం, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకుంటాడో అతడు సహా అమృతత్వాయ కల్పతే. అమృతత్వం అంటే ఏంటి? మృతము కానిది అంటే అమృతము అంటే అది మోక్షస్థితి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మరింత వివరంగా మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కాయేన వాచ మనసైంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.